ప్యాషన్ అని చెప్పగలను ఇప్పుడు. ఇప్పుడు చెప్పగలను. ఎందుకంటే ఈ 'మన్మథలీల' సినిమా తమిళ్‌లో చేసిన తర్వాత తమిళ్ సినిమాలన్నీ చేస్తూ అదొక ఒక అది అలవాటయ్యి దాంట్లో ఒక ఇంట్రెస్ట్, దాంట్లో మంచి మంచి సినిమాలు హిట్ కావడం. తర్వాత తెలుగులో మంచి సినిమాలు చేయడం, తెలుగులో అన్ని సినిమాలు హిట్ కావడం. 100 డేస్, 200 డేస్, 365 డేస్ కూడా ఆడింది 'మాపల్లిలో గోపాలుడు.' అలాగా అలా సినిమాలు చేస్తూ ఉండంగా నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు నేను ఈ ఏజ్‌లో కూడా అది పెద్ద ఏజా, చిన్న ఏజ్ అని కాదు. ఇప్పటికి నేను చేస్తున్నానంటే నాకు అది ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్. కానీ చేసే పని మటుకు పక్కాగా చేయాలి. చేశావు అని పేరు తెచ్చుకోవాలి అనే ఆశ మటుకు నాకెప్పుడు ఉంది. నా హెల్త్ కోఆపరేట్ చేసేంత వరకు నేను చేస్తాను. ఇప్పుడైతే ఆ మాట చెప్పగలను. అట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మాయిని పాయింట్‌కొస్తే ఒకప్పుడు నేను అనుకున్న ఒకవేళ ఒక చదివిచ్చిన తర్వాత సినిమాలో చేరతాను అని మా అమ్మాయి అంటే అప్పుడేమన్నా ట్రై చేసేదాన్నేమో. మా ఆయన కూడా అదే అన్నారు. నేను అడిగాను మా ఆయన్ని కూడా. అడిగితే అన్నారు, లేదు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేది కాదు, చదువు మీదే ఉండేది, ఎప్పుడు సినిమాల గురించి అడిగేది కాదు, మేము కూడా చెప్పేవాళ్ళం కాదు, ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. ఒకవేళ చదివిన తర్వాత అడిగుంటే అప్పుడేమన్నా మేము ట్రై చేసేవాళ్ళము. ఎప్పుడన్నా నాకు జ్ఞాపకం వచ్చినా కూడా అనుకునేదాన్ని, పాపం హీరోయిన్స్ని చూసినప్పుడు నాకు జాలి కలుగుతుంది. మేము చేసినప్పుడంతా ఏముంది, ఏదో సాంగ్స్ అంతా విజయవాహిని పార్క్లో, తర్వాత లేడీస్ టైలరు డ్యాన్స్లు అన్నీ ఆ పల్లెటూర్లలో అలా చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ డ్యాన్స్లు అంతా పాపం ఐస్లో ఎక్కడికో ఫారిన్లో వెళ్ళి ఆ డ్రెస్సులలో ఆ ఐస్లో దాంట్లో అంతా వాళ్ళు కష్టపడేది, 3 o'clock 4 o'clock లేచేది. ఇవన్నీ చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, బాబా మనం పడ్డ కష్టాలని మన అమ్మాయి కూడా ఎందుకు పడాలి అనే ఫీలింగ్ అప్పుడప్పుడు వచ్చేది నాకు. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు బయటికి. ఆ ఫీలింగ్ అయితే వచ్చేది. కానీ వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ గారు సినిమాలు చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి అన్ని సినిమాలు చేశాను కదా, చేస్తే 3 o'clock లేచేవాళ్ళం. ఆయనకి 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clockకి కెమెరా ఆన్ అయిపోవాలి. అరకులో షూటింగ్ చేసేటప్పుడు మార్నింగ్ 7 o'clock బాగా చల్లగా ఉంది, కానీ అక్కడ రూమ్స్ కూడా లేవు. నీళ్లు వేడి చేసి తీసుకొచ్చి దీని మీద కట్టెల పొయ్యి మీద కాచి తీసుకొస్తారు. 3 o'clock తీసుకొచ్చి పెడితే 3 o'clock స్నానం చేసి మేకప్ వేసుకొని అన్నీ చేసుకొని 6 o'clock బండి ఎక్కితే కరెక్ట్గా స్పాట్కి వెళ్ళి 6:30కి కెమెరా ముందు నిలబడితే అప్పుడు ఆయనకు సాటిస్ఫాక్షన్. వంశీ గారికి 7 o'clock తీసేయాలి. రాఘవేంద్రరావు గారు కూడా అంతే, 7 o'clock కాల్ షీట్. శరత్ గారు అందరూ అంతే. అప్పట్లో అలా ఉండేది. 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock కెమెరా అవ్వాలి. మరి ఇప్పుడు మళ్ళీ మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మనవరాళ్ళు లేరు, మనవడే ఉన్నాడు. వాడికి జస్ట్ 3rd standard చదువుతున్నాడు. తెలీదు. వాడిని కూడా మమ్మల్ని స్కూల్లో దింపడం తీసుకురావడం, మా అమ్మాయిని ఎలా చేసామో అదే ప్రాసెస్లో ఉంది. పెద్ద అయితే మగపిల్లాడు కాబట్టి ఏమన్నా మగపిల్లలకు ఊరికే వస్తుంది ఇంట్రెస్ట్ అది సినిమాలంటే. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు మీరు? అది చాలామంది అడిగారు, కానీ నాకు అట్లా ఎవ్వరూ లేరు. ఫేవరెట్ హీరో లేదు. ఏ సినిమాలో హీరో సూపర్గా చేస్తే ఆ హీరో బాగా చేశారు, చాలా బాగుంది అనుకుంటాను. అందరు బాగా చేస్తున్నారు. ఎవరు ఫేవరెట్ అని నాకైతే ముందు నుంచి లేరు. ఒక రామారావు గారు అయితే చెప్తాను, సావిత్రి గారు అయితే చెప్తాను, కానీ ఆ తర్వాత ఫేవరెట్ ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు. మంచి అందం కదా, శోభన్ బాబు చాలా అందగాడు అనకూడదు, చాలా అందమైన వాళ్ళు. కృష్ణ గారు ఎంత మంచి పర్సనాలిటీ. కృష్ణ గారు చాలా, ఆయన యాక్ట్ చేయాలంటే ఎంత భయం అంటే అలా చూసుకుంటారు. పేపర్ ఒకసారి చదవమంటారు, డైలాగ్ ఇంత పెద్ద డైలాగ్ ఉన్నా కూడా రెడీ టేక్ అనేస్తారు. అంత జ్ఞాపక శక్తి ఆయనకి. ఆయన దగ్గర ఆయన సీన్లో చేయాలని కూడా భయపడతాం, చాలా భయంగా ఉంటుంది. ముందే డైలాగ్ అనుకొని రెడీ అయిపోయి అస్సలు నిలబడతాం అక్కడ. అక్కడి నుంచి మెట్ల మీద నుంచి అలా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చి కరెక్ట్గా పొజిషన్కి నిలబడతారు. ఓకే. అంత
ఇది ఉంది, జ్ఞాపక శక్తి. నేను ఒకసారి విజయనిర్మల గారు చెప్పారు, మహేష్ బాబు కూడా అలాంటి జ్ఞాపక శక్తి అని. నేను ఆ అబ్బాయితో నేను యాక్ట్ చేయలేదు, మహేష్ బాబు గారితో చేయలేదు. ఒకసారి చెప్పారు ఫ్లైట్లో చెప్పినప్పుడు. కృష్ణ గారితో మేము చేసాం కదా, ఆవిడ డైరెక్షన్లో చేసాం. తర్వాత కృష్ణ గారి డైరెక్షన్లోనే నేను యాక్ట్ చేశాను, చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో. అలాగే చిరంజీవి గారితో కూడా మీకు మంచి రిలేషన్ ఉంది. అది చాలా చాలా సినిమాలు చేశాను చిరంజీవి గారితో, చాలా సినిమాలు చేశాను. చాలా ఎక్కడ కనబడ్డా కూడా ఆయన పాపను అడుగుతారు, బాగున్నారా అని. మీ పాపతో కూడా ఏదో అన్నారంట, సేమ్ మీ అమ్మలానే ఉన్నావు కూడా అని. నోట్లో నుంచి ఊడిపడ్డామమ్మా అన్నారు. చాలా సినిమా అందరితో చేశాను, బాలయ్య బాబుతో ఎన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను. వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను. ఇంకా తర్వాత ఈ చిన్న సినిమాలు రావడం, ఇది చిత్రం సినిమా కదా, చిత్రం అనుకుంటా. ఫస్ట్ లవ్ స్టోరీస్ యంగ్స్టర్స్తో తీయడం మొదలుపెట్టింది చిత్రం అనుకుంటాం. అక్కడి నుంచి సబ్జెక్ట్స్ కొంచెం మారాయి, ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి. అలాగే నాకు చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే ఆ టైంలో కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఇట్లా 4-5 హీరోస్ మధ్యలో వచ్చి ఈయనకంటే ఒక సపరేట్ క్రేజ్ని తెచ్చుకుని సపరేట్ వే ఆఫ్ యాక్టింగ్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఆ ఎదిగిన అదేమన్నా మీకు గుర్తుందా? నాకు నిజంగా తెలీదు. పంచపాండవులు కదా అప్పుడే అనుకుంటా కదా స్టార్ట్ చేశారు. అంటే నేను 84-85కి అప్పటికే ఆయన స్టార్, అప్పటికే స్టార్ ఆయన, అప్పటికే స్టార్. మీరు 70sలో స్టార్ట్ చేశారు కదా మీ జర్నీ? అవును, 70sలో చేసినా కూడా నాకు తెలుగు 75 వరకే కదా. నేను 76 తర్వాత నేను మొత్తం తమిళ్ కదా, తమిళ్ ఫీల్డ్లో ఉన్నాను కదా. కానీ నన్ను కలిసినప్పుడు ఫస్ట్ చెప్పింది ఆయన మన్మథలీల గురించి. చాలా మంచి సినిమా, చాలా నచ్చిన సినిమా, చాలా బాగున్నారు మీరు అందులో అని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాము. అప్పటికే ఆయన మెగాస్టారే, అప్పటికే మంచి ఆర్టిస్టు, కానీ కష్టపడి పైకి వచ్చారు నిజంగా. తమిళ సినిమా కూడా చేశారు, బాలచంద్ర గారి సినిమా చేశారు అనుకుంటా. రజనీకాంత్ గారు, ఈయన వీళ్ళంతా ఫ్రెండ్స్ అప్పట్లోనే. సో వెంకటేష్ గారితో అప్పుడు వర్క్ చేసి మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడం అంతా ఎలా అనిపించింది ఆయనతో? చాలా, ఆయన ఎప్పుడు కామ్ క్వైట్, కానీ అప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఇంకా బాగా మాట్లాడుతున్నారు, బాగా చాలా మర్యాదగా ఉంటారు. చాలా ఏం చెప్పాలి పాపం, ఏదో వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. మేము ఎక్కడ వెళ్ళి నమస్కారం చెప్పేటప్పుడు అమ్మ నమస్కారం వెళ్ళి కూర్చొని మేము మా పాతకాలం అలవాట్లు కదా. ఫస్ట్ హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి పెద్దవాళ్ళు ఫస్ట్ విష్ చేసి తర్వాత మనం హ్యాపీ కూర్చోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తే, పాప వరుణ్ బాబు కూడా అంతే, వచ్చేసరికి లేచినప్పుడు నమస్కారం. వెంకటేష్ బాబు అయితే ఆ నమస్కారం వెళ్ళి కూర్చో అన్నారు. వెంకటేష్ బాబు గారు అప్పటికన్నా ఇప్పుడు చాలా కొంచెం మారారంటే, ఆయన అప్పటికే అస్సలకే మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు. ఆయన ఇది కూడా ఏదో రమణ మహర్షి దీంట్లో ఆయన ఫాలోవర్గా ఉన్నారు అనుకుంటా. కొంచెం అంతే కదా, మనల్ని మనం తెలుసుకోవడం, కొంచెం ఇది ఇట్లా వెళ్ళడం, స్పిరిచువల్ లైన్లో కొంచెం ఉండడం కూడా మంచిది, తెలుసుకోవడం కూడా మంచిది కదా. మన గురించే కాదు, అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందమ్మా? ఫస్ట్ సినిమాకి మీరు తీసుకున్న 2500 ఫస్ట్ మూవీకి? ఫస్ట్ తల్లిదండ్రులకే 2500 ఇచ్చారు. శ్రీకృష్ణ సత్య 5000 ఇచ్చారు అనుకుంటా. అది గొప్ప, అది పెద్ద అమౌంట్ అప్పటికి. అది మనం ఇందరూ మాట్లాడుకున్నట్టు అప్పట్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేవి, రెమ్యూనరేషన్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువయ్యాయి, రెమ్యూనరేషన్స్ ఎక్కువయ్యాయి. కానీ అప్పటికి ఆ విలువ ఉంది. అదే ₹1,00,000 30,000కి టీ నగర్లో ఒక గ్రౌండ్ ప్లేస్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఎన్ని కోట్లు పెట్టాలి? ₹1,00,000 రెంట్ వస్తుంది, ఇప్పుడు రెంట్కి ఒక హౌస్ వస్తుంది అంతే. ఎప్పుడైనా ఫినాన్షియల్గా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు, భగవంతుడి దయతో ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేదు.
మా నాన్నగారు మంచి జాబ్ చేసేవారు, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజరు. 10 మంది మేము. నన్ను డ్యాన్స్ నేర్పించడానికి సపరేట్గా మా అమ్మమ్మను పెట్టి, లేదంటే మా అమ్మ నాతో ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని ఒక స్పెషల్ క్లాస్ డ్యాన్స్ క్లాస్కి అప్పుడే సమ్ థౌజండ్స్ స్పెషల్ క్లాస్ డ్యాన్స్ అంటే అంత చేశారంటే అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. మాకు సొంత ఇల్లు అప్పుడే ఉండేది. మా పిల్లలు ఎక్కువ మంది, అంతే 10 మందిమి. అందరు ఇప్పుడు వెల్ సెటిల్డ్, బాగున్నారు. వాళ్ళ కోఆపరేషన్ కూడా, మా సిస్టర్స్ అయితే నేను 5వ దాన్ని, వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నాలో తప్పులు అంటే స్క్రీన్ మీద ఏదన్నా చిన్న చిన్న ఇది ఉన్నా కూడా ఇక్కడ బాగాలేదు విజయ, బాగాలేదు అని ఎవరన్నా అన్నా కూడా మా వాళ్ళు అసలు ఒప్పుకోరు. లేదు నువ్వు కరెక్ట్గానే చేసావు, బాగానే చేసావు అని అలా ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈ రోజు వరకు ఎప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారు లేదు నన్ను. మా మదరు కానీ మా నాన్నగారు కానీ చదువు మటుకు పోకూడదు, చదువుతూ డ్యాన్స్ నేర్పించు అన్నారు. అది కొంచెం 10th వరకే నేను చదవగలిగాను. ఆ తర్వాత కుదరలే. ఆ తర్వాత షూటింగ్స్ దానివల్ల స్టార్ట్ చేశాను. ఇకపోతే వాళ్ళ వరకైతే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, అందరూ సెటిల్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఇండస్ట్రీలో తిరుగుతుంది. ఒకప్పుడు మీ జనరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా ఫేస్ చేశారా? కాస్టింగ్లో ఏంటి? కాస్టింగ్ కౌచ్ అంటే అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాడుకుంటున్నారు అని చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో ఏమన్నా ఉండేదా? లేదే, అయ్యో అసలు మేము ఎరగం అలాంటివంతా, అస్సలే ఎరగం. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే కొత్తగా ఉంది. ఏమో ఇప్పుడు ఉందంటే నాకు తెలియదు. నాకు ఇంతవరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. మరి అప్పట్లో ఏం లేదు. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ, అంతే. కొత్త వాళ్ళకంటే డ్యాన్స్ వచ్చా, డ్రైవింగ్ వచ్చా, ఇలాంటివి అడిగేవాళ్ళు. తర్వాత టెస్ట్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశాలు తక్కువ కాబట్టి తల్లిదండ్రులు నాకు ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలని పాపం వాళ్ళ రామవిజేత ఫిలిమ్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు పేపర్లో. అనౌన్స్ చేసినప్పుడు మా డ్యాన్స్ మాస్టర్ గారు ఎంఎస్ సైవా గారు అది చూసి నన్ను అమ్మా 2-3 ఫోటోలు చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఇట్లా అడుగుతున్నాను నా ఫ్రెండే అయినా అంటే అప్పుడప్పుడు ఫోటోలు తీసి ఆ ఫోటో పంపిస్తే ఆ ఫోటో 3-4 వేలు వచ్చాయంట ఫొటోస్. దాంట్లో నన్ను సెలెక్ట్ చేసుకుని అలాగ వచ్చాను. అంతేగాని నాకు ఎప్పుడు ఇది లేదు. తర్వాత ఏమండి, మనం బాగుండి మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటారండి? ఎదుటి వాళ్ళు మనల్ని అడగలేరు. తర్వాత ఇంకొకటి, మన ఇష్టం లేకుండా ఏం జరుగుతుంది? ఏది జరగదు కదా. ఇక్కడ అది చాలా తప్పు అలా అనుకోవడం. ఏదో మీరు అంటున్నారు కానీ నేను ఎప్పుడు వినలేదు అట్లంతా. కానీ నన్ను అంటారు ఎంతమంది, మీకు అంటే తమాషకు మామూలుగా అడిగేవాళ్ళు అడుగుతారు, మీరు ఎంగేజ్లో మీరు కాలేజీ చదువుకున్నారా, అప్పుడు ఎంతమంది మీ వెనకబడ్డారు అని మామూలుగా జోక్గా అడుగుతారు. కానీ నాకు అది తెలీదు. సినిమా ఫీల్డ్లో కూడా అంత పెద్ద హీరోస్తో చేశాను, యంగ్స్టర్స్తో చేశాను. కానీ ఎప్పుడు ఒకటి, నేను వచ్చిన స్టేజ్లోనే రజనీకాంత్ గారు ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు. ఎవరికి వాళ్ళు పైకి రావడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకొక ఆలోచనలు రావు కదా. వాళ్ళు పెద్ద హీరో అయ్యి సూపర్ స్టార్ అయ్యి ఉలగ నాయకుని కమల్ హాసన్ గారు అయిన తర్వాత ఆ తర్వాత విషయాలు, పర్సనల్ విషయాలు నాకు తెలియవు. కానీ నా స్టేజ్, నా దీని వరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు. పాపం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అసలు ఏ ప్రొడ్యూసర్స్ అయితేనేమి, డైరెక్టర్స్ అయితేనేమి, ఏ హీరోస్ అయితేనేమి, ఏ టెక్నీషియన్స్ అయితేనేమి, ఏ రోజు కూడా నా దగ్గర తప్పుగా ఒక్కరోజు కూడా ఎవరు ప్రవర్తించిందే లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యొక్క ప్రవర్తనే మెయిన్. మన ప్రవర్తనలో కొంచెం తేడా కనపడితే ఎవరైనా ఇంకొక వాళ్ళకి ఒక దారి చూపించినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని నా వరకైతే అది నమ్మను. అదంతా నథింగ్, అస్సలు లేదు. ఈ ఫ్యాన్ వార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి?
ఒకప్పుడు ఉండేవా లేవా? ఫ్యాన్స్ ఏంటో వాళ్ళ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు కానీ అందరూ బాగానే ఉంటారు. మ్మ్. ఏ హీరో అందరు హీరోస్ బాగున్నారు. ఇప్పుడు ఇంకా ఈ ఇప్పుడున్న హీరోస్ మల్టీ స్టారర్ అందరూ మూవీస్ ఆ? మల్టీ స్టారర్ మూవీస్ ఆ, వస్తున్నాయి. వీళ్ళందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు పిక్చర్ రిలీజ్కి ముందు ఫంక్షన్స్ జరుగుతుంటే అందరు కలుస్తున్నారు, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు, బ్రో బ్రో అంటున్నారు, బ్రదర్స్ లాగా ఉంటున్నారు. ఆ, ఇంత బాగున్నప్పుడు వాళ్ళకెందుకు, వాళ్ళు అది తెలుసుకోవాలి ఫ్యాన్స్. మ్మ్. వాళ్ళు బాగానే ఉంటారా, కొట్టుకు వచ్చేది మనమే అని వాళ్ళు తెలుసుకోవాలి. మ్మ్. తెలుసుకుంటే వాళ్ళు కూడా బాగవుతారు. బాగోడు కానీ చెన్నైలో కూడా ఉంది పాలాభిషేకం అని, పాలు ఇది. అదంతా నేను నమ్మను. కానీ యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి కొంచెం ఉడుకు రక్తం అంతే, ఇంకేమీ లేదు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టాక మళ్ళీ మామూలు అప్పుడు ఎందుకు అయిపోతారు. చేసాం ఇట్లా అని ఫీల్ అవుతారు. అంతేనండి. అంటే ఒకప్పుడు ఉండేవా నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు టైంలో ఫ్యాన్ అంత వార్స్ ఇట్లా? జ్ఞాపకం లేదు, అంత జ్ఞాపకం లేదు. కానీ వాళ్ళు కూడా బాలయ్య గుండమ్మ బాబు కథ గారు, లాంటి సినిమాలు కలిసి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏమా వాళ్ళు కూడా గుండమ్మ కథ లాంటి సినిమాలు కలిసి చేశారు ఒకటే సినిమా. అవును కలిసి చేశారు కదా. తర్వాత పౌరాణిక సినిమాలు కూడా చేశారు కదా. చేశారు, రామారావు అవును. గారు, చాణక్య, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు చేశారు కదా. వాళ్ళకంతా ఏం కృష్ణ లేదు, గారు, అవును. వాళ్ళకేం లేదు. వీళ్ళు అనుకోవడమే, నాకు కూడా ఉన్నారు ఫ్యాన్స్. అసోసియేషన్ పెడితే బాబు నాకు వద్దు, ఒక 2-3 సంవత్సరాలు పెట్టారు. మన మీద వెళ్ళిన తర్వాత నాకు రోజు పోస్ట్లో కట్టలు వచ్చేవి లెటర్స్. అబ్బా, నా వల్ల ఏది కాదు. నాకు ఒక పిఆర్ఓ ఉండి దానికి సమాధానాన్ని కార్డ్స్ అనమాట పంపించి తర్వాత నేను చెప్పాను, ఎందుకు వద్దు ఇదంతా, మీకు వేస్ట్. ఏదన్నా బర్త్డేలకు రావడము, విష్